గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ యొక్క క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్లో కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. అందులో భాగంగా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి సాంగ్కు అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమోను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పూర్తి పాటను సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇక ఈ యొక్క పాటను శంకర్ తనదైన శైలిలో చిత్రీకరించినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ యొక్క పాట చిత్రీకరణకు సంబంధించిన విషయాల గురించి డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఏకంగా 1000కి పైగా జానపద కళాకారుల యొక్క పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారుల పాటలో భాగమయ్యారని అన్నారు. ఇక శంకర్ మాట్లాడుతూ రామ్ చరణ్ తమన్తో కలిసి గేమ్ చేంజర్ సినిమాకు పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రడక్షన్ సాంగ్ కావాలని తమన్ను అడిగాను. డిఫరెంట్గా చేద్దామని ఇద్దరం అనుకున్నాం. చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం. ఒకరి సలహాలను ఒకరు విన్నాం. ఆంధ్రప్రదేశ్లో సంస్కృతులను బేసిక్ చేసుకొని పాట చేస్తే బాగుంటుందని దానిపై రీసెర్చ్ కూడా చేశామని వెల్లడించడం జరిగింది. ఇక గేమ్ చేంజర్లో రామచ్చా సాంగ్ అన్ని సంస్కృతులను చూపించడం ఫీల్డ్గా ఉందని శంకర్ చెప్పడం జరిగింది. శంకర్ చాలా హుక్ లైన్స్ రాశారని, చివరకు రామచ్చా మచ్చా అనే లైన్ను సెలెక్ట్ చేసుకున్నారని, పాటను స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేశారని, సెప్టెంబర్ 30న ఈ యొక్క పూర్తి పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పేర్కొనడం జరిగింది. ఇక ఈరోజు ఈ యొక్క సాంగ్ ప్రోమోను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలపడం జరిగింది. మరి ఆ యొక్క ప్రోమో మరికొద్ది సేపట్లలో సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పేర్కొనడం జరిగింది.